సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకున్న విధంగా ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్నటువంటి సహాయక ఉద్యోగులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేది కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది కూడా మన యొక్క విజయవాడలోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఇక ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఈ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక హ్యాండీమెన్ ఆర్ హ్యాండీ ఉమెన్ అని చెప్పేసి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటుగా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి కంపల్సరీగా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 18,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్ట్కి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థి అయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఈ యొక్క పోస్టులను కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతోపాటుగా మనకి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 24,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్ కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనుకున్న దాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇక అమౌంట్ అనేది తీసి ఒక డీడీ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక డీడీ అనేది మీరు ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ పేబుల్ ఎట్ ముంబై అని చెప్పేసి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీయాల్సి అయితే ఉంటుంది. డీడీ అనేది తీసిన తర్వాత అక్కడ డీడీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. హ్యాండీమెన్, హ్యాండీ ఉమెన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఓన్లీ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి వెయిట్ లిఫ్టింగ్, నెక్స్ట్ మనకి రన్నింగ్ వంటి ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి కొన్ని టెస్ట్లు అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ అనేది కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది గైస్. ఎవరైతే ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ఫేస్ టు ఫేస్ కానీ లేదంటే విర్చువల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటే కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కూడా నిర్వహించి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం
అవసరం అయితే లేదు. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి మీకు సైన్ అనేది ఇలా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి సెలెక్టెడ్ స్టేషన్ దగ్గర మీరు విజయవాడ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇచ్చేసి మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీకు స్టేట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు కరస్పాండెంట్ అడ్రస్తో పాటు పిన్ కోడు మీకు మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ ఐడి జెండర్ నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఒక బాక్స్లో మీరు ఇంటూ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి రిలీజన్ దగ్గర మీరు హిందూ అని చెప్పేసి ఇచ్చేసి మదర్ టంగ్ దగ్గర తెలుగు అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు పాన్ కార్డ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి సో మీకు క్యాస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ఒక బాక్స్లో వచ్చేసరికి మీరు ఇంటూ మార్క్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాన్స్ అయితే కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ పాయింట్ దగ్గర కూడా మీరు ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్టు కనుక ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత సో మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం మాట్లాడగలడం రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఆ యొక్క లాంగ్వేజ్ దగ్గర మీరు ఇంటూ మార్క్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి మీరు ఫిల్ చేయండి లేదంటే ఇక్కడ నిల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే పే చేస్తున్నారో అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో మీ యొక్క రిలేటివ్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్టయితే కనుక వారి యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు డేటు ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ ఫామ్ దగ్గర వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసినట్టు మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మార్చ్ 16th మనకి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఆపోజిట్ టు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 521101 అనేటువంటి ఈ యొక్క అడ్రస్లో మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా 3 years ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ లేక పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఒక టర్మ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.